హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 66. ఇక స్టోరీలోకి వెళ్తే మోహిత్ అండ్ విక్రమ్ ఆయుష్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్న నిషాన్కి ధైర్యం చెప్పి డాక్టర్ పర్మిషన్తో ముగ్గురు ఆయుష్ ఉన్న రూమ్లోకి అదురుతూ ఉన్న గుండెతో అడుగు పెడతారు. బెడ్ దగ్గరవుతున్న కొద్దీ ముగ్గురికి అడుగులు ముందుకు పడగా ఒకరినొకరు పట్టుకొని బెడ్ దగ్గరికి వచ్చి చూడగా చుట్టూ మిషన్స్ మధ్య ప్రాణం లేని బొమ్మలాగా పడుకొనున్న ఆయుష్ని చూసి అన్నయ్య అంటూ ఏడుస్తూ వెళ్ళి నిషాన్ ఆయుష్ గుండెల మీద తలపెట్టుకొని కళ్ళ నిండా నీళ్ళతో ఏడుస్తూ నిన్ను ఇలా చూడడం కంటే నా ప్రాణం అక్కడే పోయినా బాగుండేదన్నయ్య. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఆఖరికి చంపినా కూడా నాకు సంతోషమే అన్నయ్య. కానీ నువ్వు ఇలా మాట్లాడుకుంటే పడుకోనుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అన్నయ్య. ఇప్పుడు నన్ను ఎవరు కడలు చేస్తారు? లేట్గా మహల్కి వస్తే ఎవరు వాన్ చేస్తారు? నేను తినకపోతే ఎవరు బలవంతంగా తినిపిస్తారు? ఆఫీస్ వర్క్లో ఏమన్నా తప్పు చేస్తే ఎవరు నన్ను పనిష్ చేస్తారు? చెప్పన్నయ్యా, చెప్పు. నీకు ఇలా అయ్యిందని తెలిస్తే వదినా దియ తట్టుకోలేరన్నయ్యా. ప్లీజ్ ఒక్కసారి నా వైపు చూడు అని ఆయుష్ మొహాన్ని వణికే చేతులతో తాకుతూ ఒక్కసారి అన్నయ్య, ఒక్కసారి నన్ను నిషాని పిలువన్నయ్యా అని ఏడుస్తున్న నిషాన్ను బలవంతంగా దూరం జరిపి నిష్ కంట్రోల్ రా, ఆయుష్ అన్నకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండు, ఇప్పుడు మామయ్య అత్తయ్యలకు ధైర్యం చెప్పాల్సింది నువ్వే అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తాడు విక్రమ్. నా వల్ల కావట్లేదు బ్రో, అన్నయ్యని ఇలా చూడలేకపోతున్నాను అంటూ విక్రమ్ను హత్తుకొని చంటి పిల్లల్లాగా ఏడుస్తున్న నిషాన్ ఓదారుస్తూ కన్నీళ్లతో ఆయుష్ వైపు చూస్తాడు విక్రమ్. అక్కడే బెడ్ పక్కనే ఉన్న చైర్ మీద కూర్చొని ఆయుష్ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని బావా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? త్వరగా కళ్ళు తెరువు బావా, నీకోసం దియ్య చాలా ఏడుస్తుంది అంటూ బాధగా వినిపిస్తుంది మోహిత్ వాయిస్. నీకిలా జరిగిందని తెలిస్తే ఆశి అస్సలు తట్టుకోలేదు. నీ భార్య కూతుర్ని ప్రాణాలతో కాపాడుకొని నువ్వు మాత్రం ఇలా బెడ్ మీద పడుకోవడం ఏమైనా బాగుందా? నువ్వు ఇలా ఉంటే ఆశి దియ తట్టుకోగలరా? నువ్వే చెప్పు. త్వరగా నార్మల్ అవ్వు బావా, నువ్వు నార్మల్ అయితే తప్ప నేను ఎంగేజ్మెంట్ చేసుకోను అని కన్నీళ్లతో ఆయుష్ వైపు చూస్తాడు. సార్, పేషెంట్ దగ్గర ఎవరు ఎక్కువసేపు ఉండకూడదు, ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో ముగ్గురు భారమైన హృదయాలతో ఆయుష్ని చూస్తూ బయటకు నడుస్తారు. ఐసీయూ రూమ్ బయటే కూర్చొనున్న సూర్యదేవ్ ముగ్గురి వైపు కన్నీళ్లతో చూస్తాడు. నిషాన్ ఏడుస్తూ సూర్యదేవ్ ముందు నీస్ మీద కూర్చొని డాడ్, అన్నయ్యకి ఏం కాదు, ప్లీజ్ మీరు ఇలా ఉండకండి, నాలాంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన మంచి మనిషి అన్నయ్య, అలాంటి అన్నయ్యకు దేవుడు అన్యాయం చెయ్యడు అని చెప్తూ సూర్యదేవ్ వడిలో తలపెట్టుకుని ఆయుష్ గురించి ఏడుస్తూ ఉంటాడు నిషాన్. అక్కడున్న అందరికీ ఆయుష్ నిషాన్ల మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుసు కాబట్టి మౌనంగా కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆఫ్టర్ 5 hours అప్పుడే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ తన చేతి వేళ్లను కదిలిస్తూ ఉన్న అభిని చూసిన సిస్టర్ ఫాస్ట్గా వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తుంది. డాక్టర్ అభిను చెక్ చేసి తనకి ఇంజెక్షన్ ఇచ్చి అభి పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తాడు. కళ్ళు తెరిచిన అభికి తాను ఎక్కడుందో అర్థమవ్వక సీలింగ్ వైపు చూస్తూ చక్రం లాంటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఉన్న తనకి డాక్టర్ సిస్టర్ కనిపించడంతో అది హాస్పిటల్ అని అప్పటికి కానీ అర్థమవ్వదు. తన స్టెటస్కోప్ తీసుకుని అభిను చెక్ చేస్తూ ఉన్న డాక్టర్ అభికి ఎలా ఉందో అడిగి తెలుసుకొని తనకు 1 week పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పి సిస్టర్ను అక్కడే ఉండి చూసుకోమని చెప్పి రూమ్ బయటికి వచ్చి తన వైపే చూస్తూ ఉన్న అందరితో అభి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో అందరూ కొంతలో కొంత ఊపిరి తీసుకుంటూ రిలీఫ్ అవుతారు. అభికి కడుపులో కత్తితో కోస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ సిస్టర్ అంటూ కష్టంగా గొంతు విప్పుతూ అక్క బావ బాగానే ఉన్నారు కదా అంటూ కంగారుగా అడుగుతుంది. మేడం, మీరు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, ప్లీజ్ ప్రశాంతంగా పడుకోండి. సిస్టర్ ప్లీజ్ చెప్పండి, అక్క బావ ఎక్కడా అని మరింత టెన్షన్గా అడుగుతున్న అభిను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక మీ సిస్టర్కి ఇంకా స్పృహ రాలేదు మేడం అండ్ ఆయుష్ సార్ కోమాలో ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తారు చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు, ప్లీజ్ మీరు స్ట్రెస్ తీసుకోకండి అని చెప్తూ ఉండగానే డాక్టర్ పర్మిషన్తో రూమ్లోకి వస్తున్న నిషాన్ని చూసి అభి ఏడుస్తూ బావా అని చెయ్యి ముందుకు పెట్టగానే నిషాన్ ఒక్క అడుగులో అభిని చేరుకొని తనను బాధగా గుండెలకి హత్తుకొని వీపు నిమురుతూ ఉంటాడు. సిస్టర్ ఇద్దరి వైపు చూసి సౌండ్ చేయకుండా రూమ్ బయటకు వెళ్ళిపోయి డోర్ ముందుకు వేస్తుంది. నిషాన్ కాసేపటికి అభి నుండి దూరం జరుగుతూ తన కన్నీళ్లు తుడిచి అన్నయ్యకి ఏం కాదు, నువ్వు ఎమోషనల్ అవ్వకు అని అదురుతూ ఉన్న అభి పొట్ట వైపు చూసి అనునాయంగా చెప్తూ ఆప్యాయంగా తన నుదిటిన ముద్దు పెడతాడు. ఇదంతా నా వల్లే జరిగింది బావా,
నేను దియాను బయటకు తీసుకుని వెళ్ళకుండా ఉండుంటే బాగుండేది కదా. ఇదంతా నా వల్లే బావా, నేనే బావను కోమాలోకి వెళ్ళేలా చేశాను అని బెడ్ను రెండు వైపులా పిడికిలి బిగించి చేతులతో కొడుతూ ఉంటే చేతికి పెట్టిన సెలైన్ నీడిల్ ఊడిపోయి అభి హ్యాండ్కి బ్లడ్ రావడం, వైట్ బెడ్షీట్ మొత్తం ఎర్రగా మారిపోతుంది. అభి, ఏం చేస్తున్నావు నువ్వు? స్టాప్ ఇట్, ఇందులో నీ తప్పేమీ లేదు అని అభి చేతులు గట్టిగా పట్టుకొని సిస్టర్ని పిలిచి తిరిగి సెలైన్ పెట్టించి అభి చేయి పట్టుకుని తన పక్కనే కూర్చొని తనను మాటల్లో డైవర్ట్ చేసి వీక్గా ఉన్న అభికి జ్యూస్ తాగిస్తూ నుదిటిన అయిన తన గాయం మీద చిరుముద్దులు అద్దుతాడు. గైస్, ఈ ఎపిసోడ్ విని ఎంతమంది నిజంగా ఫీల్ అయ్యారో కామెంట్స్ చేయండి. మేమైతే నిజంగా చాలా ఎమోషనల్ అయ్యాము. సీరియస్లీ నిషానంద్ ఆయుష్ల బాండింగ్ ఇక్కడ ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆయుష్ కోమాలో ఉన్న సంగతి ఈవినింగ్కి సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందరితో పాటు మీడియా రిపోర్టర్స్ కూడా ఆయుష్ గురించి రకరకాల న్యూస్ స్ప్రెడ్ చేస్తూ తమ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ తమ నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు. ఒకరు హార్ట్ అటాక్ అని, ఇంకొకరు యాక్సిడెంట్ అని, మరొకరు డబ్బు కోసం ఆయుష్ గారిని దారుణంగా పొడిచారు అని ఇలా రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ చేయడంతో అవి కాస్త వర్మ ఫ్యామిలీ దాకా వచ్చేస్తాయి. న్యూస్ రిపోర్టర్స్ హాస్పిటల్ బయట నుండి ఇస్తున్న లైవ్ చూసిన సూర్యదేవ్ కోపంగా తన మొబైల్ ఆఫ్ చేసి హాస్పిటల్ బయటకు నడుస్తాడు. ఆయన ఎందుకంత కోపంగా వెళ్తున్నాడో తెలియక విక్రమ్ కూడా వెనకనే వెళ్తాడు. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అని హాస్పిటల్ బయట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్న మీడియాని చూసి సీరియస్గా అడుగుతారు సూర్యదేవ్ వర్మ. సూర్యదేవ్ని చూసిన సిఐ పరుగున వచ్చి సెల్యూట్ చేస్తాడు. సిఐ వైపు చూసి, ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఇక్కడి వరకు రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే సీరియస్గా అడుగుతాడు. వీఆర్ రియల్లీ సారీ సార్, మేము ఎంత చెప్తున్నా మీడియా రిపోర్టర్స్ మా మాట లెక్క చేయకుండా లైవ్ ఇస్తున్నారు. మరోవైపు ఆయుష్ సార్ గురించి తెలిసి ఆయన వెల్ విషర్స్ అండ్ మీ కంపెనీ ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళాలి అని గొడవ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటే వీళ్ళు ఆయుష్ సార్ గురించి లైవ్ ఇస్తూ ఉన్నారు. లాఠీ చార్జ్ చేస్తామన్నా కూడా ఎవరు కొంచెం కూడా బ్యాక్ స్టెప్ వేయడం లేదు సార్. సూర్యదేవ్ సిఐ వైపు చూసి, ఇంత జరుగుతుంటే నాకు ఇన్ఫార్మ్ చేయాలని కూడా తెలియదా అని వెంటనే కమిషనర్కి కాల్ చేసి 15 minutesలో హాస్పిటల్ ముందు ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. మేము కమిషనర్ కాదు కదా, డీజీపీ వచ్చినా ఇక్కడ నుండి కదలం. వీఆర్ మీడియా రిపోర్టర్స్. ప్రజలకి అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతుందో తెలియచేయడమే మా డ్యూటీ. మేము ఎవరికి భయపడం సార్. లోపల ఏం జరుగుతుందో మాకు క్లియర్గా చెప్తే గానీ మేము ఇక్కడ నుంచి కదలం అని అందరూ అక్కడే ఫుట్పాత్ మీద కూర్చుంటారు. చూడండి, నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ మేము ఇప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము. మాకిప్పుడు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. గొడవ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళండి. ఇక లోపల ఆయుష్ పొజిషన్ గురించి డాక్టర్స్ ఇంకా క్లారిటీగా చెప్పలేదు. వాళ్ళు చెప్పాక ప్రెస్ మీట్ పెట్టి నేనే అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను అని అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాడు సూర్యదేవ్. సార్ సార్ సార్, ఆయుష్ సార్కి ఇలా జరగడానికి కారణం ఎవరో చెప్పండి సార్, సార్ సార్ అంటూ ఉన్నా సరే సూర్యదేవ్ వెళ్ళిపోవడంతో అందరూ విక్రమ్ని చుట్టుముడతారు. సార్, మీరు ఆయుష్ సార్ బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలుసు. పైగా కృష్ణదేవ్ సార్ డాటర్ ప్రణవీను ఎంగేజ్మెంట్ చేసుకొని ఇంకో ఫ్యూ మంత్స్లో మ్యారేజ్ అనగా సడన్గా అది బ్రేక్ చేసుకున్నారు. ఎందుకు? నో పర్సనల్ క్వశ్చన్స్. మీ వెల్ విషెస్ ఎందుకు మ్యారేజ్ని బ్రేక్ చేసుకున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారు సార్. వాళ్ళ కోసమైనా మీరు రీజన్ చెప్పండి సార్. నేను ప్రణవి మీరు అనుకున్నట్టుగానే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాం. బట్ ఇద్దరికీ అండర్స్టాండింగ్ కుదరక ఫ్యామిలీతో డిస్కస్ చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఎంగేజ్మెంట్ను బ్రేక్ చేసుకున్నాము. ఇజ్ ఇట్ క్లియర్? మీరు వేరే అమ్మాయితో సీక్రెట్గా డేట్ చేస్తున్నారు అని అది కూడా రూమర్స్ వచ్చాయి సార్. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఇజ్ ఇట్ ట్రూ సార్? సీక్రెట్గా చేస్తున్నాను అని ఎవరు చెప్పారో వాళ్ళకు ఒక చిన్న క్లారిఫికేషన్. తన పేరు వేదాంశిక. షీ ఈజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. నేను త్వరలో తనని మ్యారేజ్ చేసుకోబోతున్నాను. ప్రజెంట్ ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ సార్, ఆయుష్ సార్కి అసలు ఏం జరిగింది? ఇది యాక్సిడెంటా, మర్డర్ ఐటమ్మా? ఆయుష్ సార్ను ఇంత దారుణంగా చంపడానికి రీజన్ ఎవరు? ఎందుకు ఇలా చేశారు? ఇదంతా మనీ కోసమే జరిగిందా లేక ఇంకేదైనా మోటో ఉందా? ఘాట్ రోడ్లో 120 మందికి పైగా బీహార్ నుండి వచ్చిన రౌడీల శవాలు అక్కడే పడున్నాయి. ఎగ్జాక్ట్లీ అక్కడే ఆయుష్ సార్ మీద అటాక్ జరిగింది. సో వాళ్ళే ఆయుష్ సార్ మీద అటాక్ చేశారు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? చూడండి, వర్మ ఫ్యామిలీ అంటే ప్రజల్లో చాలా మందికి మంచి పేరుంది. అక్కడ ఏం జరిగినా సెన్సేషనే అవుతుంది. మీ మీడియా దాన్ని హాట్ టాపిక్గా చెప్తూ బ్రేకింగ్ న్యూస్ అంటూ చూపిస్తూ మీ టీఆర్పీ కోసం మీ టీఆర్పీ రేటింగ్లు పెంచుకుంటూ ఉంటారు. మీ ఛానల్స్ చూసిన ప్రజలందరూ మీరు చెప్తుంది నిజమా అబద్ధమా అని కూడా థింక్ చేయకుండా బ్లైండ్గా నమ్మేస్తారు. సో మీడియా అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళే కానీ ఇలా మీ ఛానల్ రేటింగ్ కోసం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి.
ఆయుష్ ఆశీల హెల్త్ కండిషన్ గురించి ఇంకా క్లారిటీగా తెలియదు. తెలిసాక అంకుల్ చెప్పినట్టు మేమే ప్రెస్ మీట్ పెట్టి మీకు అండ్ మీ ద్వారా అందరికీ చెప్తాము. సో ప్లీజ్ మా ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇట్స్ మై రిక్వెస్ట్. విక్రమ్ వాయిస్కి మీడియా రిపోర్టర్స్ అందరు తల వంచేస్తూ, సారీ సార్, మీరున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మా ఛానల్ రేటింగ్ గురించి ఆలోచించాము. ఆయుష్ సార్ త్వరగా కోలుకోవాలి అనుకుంటున్నామని అందరం అరగంటలో ఆ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. విక్రమ్ సిఐ వైపు చూస్తూ, నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి అలో చేయకండి. ఆయుష్ హెల్త్ కండిషన్ గురించి బయటకు తెలియడానికి వీల్లేదు. అది తన ప్రాణానికి చాలా ప్రమాదం. అలాగే భువన్ అండ్ తన రౌడీల గురించి ఎటువంటి న్యూస్ బయటికి రాకూడదు అని సీరియస్గా చెప్తూ లోపలికి వెళ్తున్న తనకి అప్పుడే అక్కడికి వచ్చిన విప్లవ్ పిలుస్తాడు. విప్లవ్ని చూసిన విక్రమ్ తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్న కానిస్టేబుల్తో తనను వదలమని చెప్పగానే విప్లవ్ ఫాస్ట్గా విక్రమ్ని చేరుకొని, ఆయుష్కి ఎలా ఉంది విక్రమ్ అంటూ కంగారుగా అడుగుతాడు. ఆ కంగారు ఆశీ గురించి అనుకోండి, అది వేరే విషయం. విక్రమ్ హాస్పిటల్లోకి నడుస్తూ ఆయుష్ గురించి డాక్టర్స్ చెప్పింది బాధగా చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఆయుష్ గురించి తెలిసి మనసులో కోయా డాన్స్ వేసుకుంటూ ఉన్న విప్లవ్కి ఆశీ హెల్త్ కండిషన్ విని అడుగులు ముందుకు పడదు. విప్లవ్, ఏమైంది అక్కడే ఆగిపోయావు? నథింగ్, నేను ఒకసారి ఆయుష్ ఆశీలను చూడొచ్చా అని బాధ నటిస్తూ అడుగుతాడు. కాసేపటికి మౌనం తర్వాత, ఆయుష్ని కలవడానికి డాక్టర్స్ ఒప్పుకోవడం లేదు, ఆశీను చూపిస్తాను రాండి అని ఆశీ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి అడుగు పెడుతున్న విక్రమ్ అండ్ విప్లవ్లకి విక్కీ ఆగు అన్న మోహిత్ వాయిస్కి లోపలికి వెళ్ళేవాడు కాస్త ఆగి మోహిత్ వైపు చూస్తాడు. లోపలికి ఎందుకు వెళ్తున్నారు విక్కీ? విప్లవ్ ఆశీని చూడాలి అంటుంటే తీసుకుని వెళ్తున్నాను మోహిత్. సారీ మిస్టర్ విప్లవ్, ఆశీ కాన్షియస్లోకి వచ్చే వరకు లోపలికి ఎవరిని అలో చేయకూడదు అనుకుంటున్నాను. తను లేచాక వచ్చి చూడండి అని చెప్పగానే విప్లవ్ దవడ పళ్ళు బిగబెట్టి నో ప్రాబ్లం, టేక్ కేర్ అంటూ కాసేపు అక్కడే కూర్చొని కోపంగా వెళ్ళిపోతాడు. వాట్ హ్యాపెన్ టు యూ మోహిత్? ఎందుకు విప్లవ్తో అలా అన్నావు? పాపం తను ఫీల్ అయినట్టున్నాడు. ఇప్పట్లో నేను ఎవరిని నమ్మాలి అనుకోవడం లేదు విక్కీ. పైగా ఈ విప్లవ్ను చూస్తే నాకు కొంచెం కూడా పాజిటివ్ థాట్సే రావు. ఎందుకైనా మంచిది నువ్వు కూడా తనకి దూరంగా ఉండు అని ఇద్దరు అభిని చూడడం కోసం తన రూమ్కి వెళ్తారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.